కాళేశ్వరం విచారణలో భాగంగా కేసీఆర్ ఇక్కడికి రావడం జరిగింది. బీఆర్కే భవన్ వద్దకు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అనేక మంది కార్యకర్తలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమనుకుంటా ఉన్నారు ఒకసారి కత్తి కార్తిక గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. నమస్తే అక్కడ చెప్పండి, ఎట్లా చూస్తారు ఈ విచారణ? ఈ విచారణ అనేది ఖచ్చితంగా ఇది కాళేశ్వరం కమిటీ కాదు, ఇది రేవంత్ రెడ్డి కమిటీ మాత్రమే. ఎందుకంటే ఒక విజనరీ లీడర్ కేసీఆర్ సార్ అనేటోడు ఒక 60 ఏళ్ళ కల మన తెలంగాణ రాష్ట్రము. అప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్పిండ్రు, ఈయనేం చేస్తాడు, ఎప్పుడు ఫామ్ హౌస్ లో కూర్చుంటాడు, పక్క ఉంటాడు, ఈయనేం చేస్తాడు, ఒట్టి మాటలు అది ఇది అని అన్నారు. అప్పుడు కూడా ఆయన ఎటువంటి పర్సన్ అంటే ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా బరాబర్ చేసి చూపించేటైనా ఆయన ఒక విజనరీ లీడర్. కాళేశ్వరం అనేటిది ఆయన ఒక బేబీ బ్రెయిన్ చైల్డ్. ఆయన కాళేశ్వరం మీద ఇంచు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ చేస్తే మన తెలంగాణ ప్రజలు ఎట్లా బాగుపడతారు, మనకి ఏదైతుంది అని ఒక విజన్ తోని అటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఆయన కట్టిండు. ఆయన కట్టిన దాని గురించి చెప్తున్నాను. ప్లస్ ఆయన కట్టినాక కూడా ఎన్నో అమెరికాలో ఉన్న పత్రికలు, వాషింగ్టన్ పోస్టే కానీ వాళ్ళందరూ కూడా ఏం చెప్పిందంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పిండు. డిస్కవరీ ఛానల్స్ లో కూడా కాళేశ్వరం ఇస్ అన్ ఇంజనీరింగ్ మార్బుల్ అని చెప్పినారు. అంతెందుకు వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ కూడా చెప్పిండు దట్ కాళేశ్వరం ఇస్ అ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఇంతమంది చెప్తున్నప్పుడు అప్పుడు మనం అందరు కలిసి సంకలు కొట్టుకున్నాం. ఇప్పుడు సడన్ గా ఈ అన్పడ్ గవార్ గాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కాళేశ్వరం ఇట్లా కాళేశ్వరం అట్లా అంటే ఎవ్వరు నమ్మేటోడు లేడు. ఇప్పుడు అందులో తప్పిదాలే జరగలేవని చెప్పేసి భావిస్తా ఉన్నారా బీఆర్ఎస్ వాళ్ళు? తప్పిదాలు అసలు జరగలేదంటారా? అస్సలు 100% జరగలేదు. మా నాయకుడు లోపడిపోయిండు. ఒక అగ్ని ప్రవేశం చేసి వచ్చిన సీత లేక, ఒక లంకన్ గెలిచిన రాముడు లేక మచ్చ లేకుండా బయటికి వస్తాడు. మాకు రేపు తెలంగాణ కావాల్సింది కేసీఆరే. రేపు ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏమైనా విచారణలో ఏమైనా ఆధారాలు బయటపడితే ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇంతమంది రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఒకవేళ అరెస్ట్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనే భయంతోనే కేసీఆర్ ఇంతమందిని పిలిపించుకుని చెప్పేసి అంటాం. కేసీఆర్ అంటే భయం ఉన్నది రేవంత్ రెడ్డికి. మేము అభిమానంతో వచ్చినాం. ఇక్కడ ఒట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాదు, తెలంగాణ అనే ఒక ఆత్మ గౌరవం ఉన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఇక్కడ వచ్చినారు. భయంతోని కాదు. చైతన్య మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లై గ్రాడ్